త్వరత్వరగా స్వయంవర సభామండపానికి చేరుకున్నాడు. అందరికీ సవినయంగా నమస్కరించాడు. గుసగునలు కోలాహలం సద్దుమణిగాయి. గొంతు సవరించుకున్నాడు. రాకుమారులారా, మీరంతా మా ఆతిథ్యాన్ని మరొక పూట అదనంగా స్వీకరించి నన్ను ధన్యుణ్ణి చెయ్యండి. స్వయంవరాన్ని రేపటికి వాయిదా వేస్తున్నాను. ప్రస్తుతం విడుదలలో మీకోసం రకరకాల విందులు ఎదురుచూస్తున్నాయి. వాటిని రవ్వంత రుచిచూడండి. రేపు సరిగ్గా ఇదే సమయానికి ఇక్కడే సమావేశమవుదాం. ఇచ్ఛా స్వయంవరమా, పణ స్వయంవరమా అనేది కూడా ఆలోచించి రేపే ప్రకటిస్తాను. ఈవేళ మా అమ్మాయి మండపంలోకి రానంటోంది. బహుశా రేపటికి ఒప్పించగలను. ఆ నమ్మకంతోనే వాయిదా వేస్తున్నాను. కొట్టి తిట్టి పిల్లల్ని ఒప్పించలేం కదా. అలా చెయ్యడం ఏమంత మంచిది కాదని కూడా నా అభిప్రాయం. అందుచేత సమగ్రంగా చర్చించి మా అమ్మాయిని ఒప్పించి రేపు ఇక్కడికి తీసుకువస్తాను. సెలవు. సుబాహుడి ప్రకటనము రాకుమారులందరూ నిజమని నమ్మారు. విడుదలకు వెళ్ళిపోయారు. ఎవరి రక్షణను వారు ఏర్పాటు చేసుకుని విందులు విలాసాలలో మునిగిపోయారు. విశ్వాసపాత్రులైన వేదపండితులను రావించి ఆ రాత్రి శశికళా సుదర్శనుల వివాహం గుట్టుగా గృహంలో జరిపించేశాడు. నూతన వస్త్రద్వయం, కుండలద్వయం, 200 మదపుటేనుగులు, మంచి గుర్రాలు పూనిన 200 రథాలు, 200